ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరం నవంబర్ 22 శనివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. అయితే ఎటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోవాల్సి వస్తుంది? పరిస్థితులు ఏ విధంగా కనిపిస్తున్నాయి? అలాగే ఈరోజు దినఫలాల్లో అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి? ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి అధిపతి శుక్రుడు. అయితే 2025 సంవత్సరం నవంబర్ 22 శనివారం యొక్క దినఫలాలు గనక గమనిస్తే మీ జీవితంలో ఇది ఒక తీర్మాన దినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు తప్పకుండా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి రోజు ఇది. అయితే ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం ఉదయం సూర్యుడు తులారాశిలోనే విస్తరిస్తున్నాడు. ఇది మీకు స్వయం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కాలం అని సూచిస్తుంది. చంద్రుడు కర్కాటక రాశిలో, శని కుంభరాశిలో, గురువు వృషభ రాశిలో, శుక్రుడు కుజుడు కర్కాటక రాశిలో, సింహం రాశిలో, రాహు మీనలో, కేతువు కన్యలో ఉన్నారు. ఈ సమయ కాలయక ఒక సంతృప్తమైన సంకేతాన్ని ఇస్తుంది. మీ యొక్క జీవితంలో మీరు ఆలస్యం చేసినటువంటి ఒక నిర్ణయం ఇక వాయిదా వేయరాదు అని, ఈరోజు మీరు ఒక చిన్న నిర్ణయం తీసుకున్నా కూడా పెద్ద మార్పు తీయగల రోజు ఇది. ఉదయం సూర్యోదయం సమయానికి చంద్రుడు మీ యొక్క 4వ భావంలో ఉన్నాడు. ఇది మనసు, కుటుంబం, అంతరంగత స్థిరత్వం గురించే సూచిస్తుంది. మీ మనసులో చాలా రోజులుగా తప్పించుకున్నటువంటి విషయం, ఇలా చెయ్యాలా చేయకూడదా, ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అదే ఈరోజు తేలిపోతుంది. ఇక వ్యక్తిగత జీవితంలో చూస్తే గనక తులారాశి వారు సాధారణంగా సమతుల్యం కోరుకునే వ్యక్తులు. ఏ పని చేయాలనుకున్నా అందరికీ నచ్చేలా చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఈరోజు అలాంటి సమతుల్యం సాధ్యం కాదు. ఎందుకంటే ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం కొంతమందిని సంతోషపరుస్తుంది, మరి కొంతమందిని చేస్తుంది. మీకు ఇష్టమైన ఒక వ్యక్తికి మీ యొక్క జీవితంలో చాలా కాలంగా నిలబడి ఉన్నారు. ఆ వ్యక్తిపై మీ మనసు రెండు వైపులా పరిగెత్తుతుంది. ఇద్దరం కలిసి ముందుకు వెళ్ళాలా లేదా ఈ సంబంధాన్ని ముగించాలా అనే 2 మార్గాల్లో ఒకదానిని మీరు ఎంచుకోవాల్సి వస్తుంది. చంద్రుడు దృష్టి శుక్రుడిపై ఉన్నందున ప్రేమ సంబంధాల్లో సుష్టిత ఏర్పడుతుంది. గతంలో గందరగోళంగా ఉన్న సంబంధాలు ఈరోజు సుస్థితను పొందుకుంటాయి. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటి అంటే గనక మీ మనసు చెప్పింది వినండి. ఇతరులు చెప్పిన మాటల కంటే ఈరోజు మీ అంతరాత్మ చెప్పేదే నిజం. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారం అనేటువంటి అంశంలో గమనిస్తే గనక ఈరోజు నిర్ణయం తీసుకునే పదం మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడా పెద్ద భావనని చూపిస్తుంది. శని కుంభరాశిలో ఉండడం వల్ల మీకు దీర్ఘకాల ప్రణాళికలో సుష్టిత వస్తుంది. మీరు పనిచేసే చోట ఒక కొత్త అవకాశం, కొత్త మార్పు లేదా కొత్త బాధ్యత రావచ్చు. అది మొదట్లో కొంచెం భయాన్ని కలిగించినా అది మీ యొక్క కెరియర్కి అద్భుతమైన మలుపు అవుతుంది. ఎవరైనా వ్యాపారం చేస్తున్న తులారాశి వారు ఈరోజు ఒక కొత్త ఒప్పందం, కొత్త భాగస్వామ్యం లేదా పెట్టుబడి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆలోచించి గమనించి నిర్ణయం తీసుకోండి. సూర్యుడు మీ యొక్క మొదటి స్థానంలో ఉండడం వల్ల మీరు నాయకత్వం సంపాదిస్తున్నాడు. కానీ హడావిడిగా కాదు,
శాంతంగా ధైర్యంగా కానీ ముందుకు వెళ్ళండి. ఒక సూత్రాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈరోజు తీసుకునే నిర్ణయం రేపటి స్థితులకు బీజం వేస్తుంది. ఇక ఆర్థిక స్థితిని గమనిస్తే గనక తులారాశి వారికి ఈరోజు డబ్బు వ్యవహారాల్లో అవసరం. గత కొన్ని వారాలుగా మీరు ఖర్చు పెంచినటువంటి కనిపిస్తుంది. శుక్రుడు సింహరాశిలో ఉన్నందున ఖర్చులు పెరుగుతాయి. కానీ ఈరోజు మీరు ఎటువంటి ఖర్చును తగ్గించాలి, ఏ ఖర్చును పెట్టాలి అనే విషయంపై ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు ఒక కొత్త వస్తువును కొనుగోలు చేయాలనుకుంటున్నారు, కానీ ఎప్పుడైనా అనే ప్రశ్న మీ మనసులో ఉంది. ఆ సమాధానం ఇంకో 2 రోజులు అడగండి. ఎందుకంటే రేపటి గ్రహస్థితి ఖర్చుల మీద ఒత్తిడి పెంచుతుంది. ఈ విధంగా ఈరోజు తీసుకునే ఆర్థిక నిర్ణయాల ముందు 3 నెలల మీ యొక్క లెక్కలని సులభతరం చేస్తాయి. కాబట్టి బుద్ధితో ఆర్థిక ప్రణాళికలు చేసుకోండి. ఇక ప్రేమ విషయాల్లో చూస్తే గనక ఈరోజు తీర్మానం చెయ్యక తప్పదు అనే వాక్యం నిజంగా సరిగ్గా సరిపోతుంది. ఒకరిని మీరు ప్రేమిస్తున్నారు, కానీ ఆ వ్యక్తి మీ యొక్క భావనలు అర్థం చేసుకోవడం వల్ల మీరు మౌనంగా ఉన్నారు. ఈరోజు మీ యొక్క మనసు చెబుతుంది ఇక చెప్పేయని. చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నందున భావోద్రేగాలు పొంగుతున్నాయి. ఏదైనా తగ్గతాయ వచ్చిన చిన్న మాటలతో పరిష్కారం కనిపిస్తుంది. మీ మాటల్లో చందలం ఉండండి, అప్పుడు సంబంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యులతో కూడా ఒక నిర్ణయానికి రానున్న చర్చ జరుగుతుంది. అది ఇల్లు లేదా పెద్దల ఆరోగ్యానికి సంబంధించిన అంశం కావచ్చు. మీ తీర్మానం అందరినీ సమతుల్యంగా ఉంచగలగదు. ఇక ఆరోగ్యం మరియు మనస్థితిని కనుక గమనిస్తే మీ మనసు ఈరోజు కొంచెం భారంగా మీకు అనిపించవచ్చు. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తేలికది కాదు. కానీ ఈ దిశలో భయం అవసరం లేదు. గురువు గ్రహం మీ యొక్క 8వ స్థానంలో ఉన్న దాని దృష్టి మీ యొక్క ఆరోగ్యంలో రక్షణను ఇస్తుంది. అయితే ముఖ్యంగా తలనొప్పి, ఒత్తిడి కలగవచ్చు, నిద్రలేమి సమయాలు రావచ్చు, జీర్ణ సంబంధిక సమస్యలు రావచ్చు. కాబట్టి నీటిని బాగా ఎక్కువగా తాగండి. నిశ్శబ్దంగా 10 నిమిషాలు ధ్యానం చెయ్యండి. అది మీ మనసును శాంతం పొందడానికి సహాయపడుతుంది. ఇక ఈరోజు గురువారం గురువుని పూజించండి లేదా విష్ణు సహస్రనామం పఠించండి. మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. తులారాశి వారికి ఈరోజు ధర్మం ముందు లాభం అనే ఆలోచన చాలా అవసరం. మీరు తీసుకునే నిర్ణయం నిజమైనదైతే దైవం మీ వెన్నంటే నిలబడుతుంది. ధర్మబద్ధమైన నిర్ణయం తీసుకున్నవారు ఈ రోజునైతే తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెడతారు. ఇక తులారాశి వారు ధర్మబద్ధకంగా ఏ అడుగు వేసినా సరే మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకుంటారు. ఆ దైవం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. అలాగే తులారాశి వారికి శివారాధన ఎంతగానో మేలు చేస్తుంది. మీ యొక్క జీవితంలో ఎన్నో శుభకరమైన ఫలితాలని శివారాధన ద్వారా పొందుకుంటారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. ఎంతో అపారమైన పుణ్య ఫలితాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు సంప్రదిస్తాడు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.